హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఎలక్షన్స్ అయిపోయినాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి. మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, RRR కావచ్చు, మెడికల్ హబ్స్ కావచ్చు, శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు, ఇలా ఎన్నో నిర్ణయాలు బయటకు వచ్చాయి. మరి ఇలాంటి టైంలో హైదరాబాద్ సినారియో ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? ఇలాంటి అనే విషయాలు మాట్లాడదాం. మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. ఓకే. సో చూసుకుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎన్నో డిసిషన్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సినారియో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మొన్నటి వరకు ఒక హడావుడి ఉండిందండి. నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి టిల్ నౌ కొన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అది అయిపోతూనే కొంచెం గ్యాప్లోనే మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఎంపీ ఎలక్షన్స్. ఈ హడావుడి వల్ల కొంత క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది కొద్దిగా కట్టడి జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఈ క్యాష్ ఫ్లో అనేది రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం వల్ల కొంచెం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్తబ్దతకి గురై ఇప్పుడే మళ్ళీ వేగంగా పుంజుకొని ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి అని చెప్పొచ్చు అంటారు. చెప్పచ్చు. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి. ఆ నిర్ణయాలు ఒకసారి వివరిస్తారా? అవి రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఇంపాక్ట్ అవుతాయంటారు? అంటే ఆయన రాగానే బేసిక్గా కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు జరిగాయండి. అదేంటంటే మెట్రో అనేది మెట్రో రైలు ఇప్పుడు మీకు హయత్ నగర్ నుంచి నిన్నే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇంతవరకు మనకు నాగోల్ వరకే మెట్రో ఉండిందండి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి హయత్ నగర్ వరకు, అలాగే ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు, ఓవైసీ హాస్పిటల్ నుంచి మళ్ళా చాంద్రాయనగుట్ట వరకు, చాంద్రాయనగుట్ట నుండి P3 అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుంది. ఈస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మియాపూర్లో మెట్రో ఎండ్ అవుతుంది. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కూడా మెట్రోని కొనసాగించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు దృఢంగా నిశ్చయించుకొని మన రవాణా వ్యవస్థని పెంచాలనే ఉద్దేశంతో దాని మీద వర్క్ చేస్తున్నారండి. దీని ఇంపాక్ట్ హైదరాబాద్లో చాలా మేజర్గా ఉండబోతుంది. మెట్రో తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, అనౌన్స్మెంట్ అనకూడదు, అది వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. డెసిషన్ అనొచ్చు. త్రిబుల్ ఆర్ ఇంతకుముందు మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో త్రిబుల్ అనౌన్స్మెంట్ అయినప్పటికీ అది నార్త్ ఫేస్ వరకు పరిమితమైంది. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారిని వాళ్ళని కలవడం వల్ల దక్షిణ పార్ట్కు కూడా ఒక క్లారిటీ వచ్చి టోటల్గా ఒక 350 కిలోమీటర్ల దూరంలో త్రిబుల్ ఆర్ రాబోతుంది. ఈ త్రిబుల్ ఆర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే టోటల్ తెలంగాణలో 40% కవర్ అవుతుంది. దీనివల్ల రవాణా వ్యవస్థ బాగుంటుంది, బాగా పెరిగిపోతుంది. ముందు మనకు ఓఆర్ఆర్ వచ్చేటప్పుడు ఓఆర్ఆర్ వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఉపయోగం ఉందా, ఆటోలు తిరుగుతాయా, బండ్లు తిరుగుతాయా అని హేళనగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవరు జర్నీ చేయాలన్నా ఓఆర్ఆర్ని అప్రోచ్ కాకుండా మనం ఏ సిటీని కనెక్ట్ కాలేకపోతున్నాం. అది ఒక అంతర్భాగంగా ఓఆర్ఆర్ అయిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్లో కూడా 120 స్పీడ్ పెట్టినప్పటికీ కూడా మనం 120 స్పీడ్లో వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ. ఓఆర్ఆర్ మీద కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ భారాన్నంతా తగ్గించి ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా హైదరాబాద్ డెవలప్ కావాలంటే మీరు ఈ ప్రపంచంలో ఏ నగరాలు చూసుకున్నా కనెక్టివిటీ బాగున్నవి మాత్రమే బాగా ఫ్లోరిష్ అయినాయి. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ఓఆర్ఆర్ ఉన్నప్పటికీ అదనంగా మళ్ళీ ఇంకొక రింగ్ రోడ్ వస్తే కానీ రవాణా వ్యవస్థ కానీ శాటిలైట్ టౌన్షిప్స్ కానీ లింక్ రోడ్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి హైదరాబాద్ బాగుంటుంది అనే ఉద్దేశంతో త్రిబుల్ ఆర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి త్రిబుల్ ఆర్ను కూడా డిజైన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కారు, తెలంగాణ సర్కారు ఆ పని మీద నిమగ్నమైందండి. ఓకే. మరి ఇట్లా చూసుకుంటే మొత్తం హైదరాబాద్ నలుమూలల అంటే 4 sides ఆఫ్ హైదరాబాద్ ఇస్ డెవలపింగ్ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి టైంలో ఏ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు రేట్ చూసుకుంటే హైదరాబాద్ లో కోట్లు ఎక్కుతున్నాయి.
ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే హైదరాబాద్ లో మాత్రం తెలియట్లేదు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇక్కడ ప్రతి నిత్యము హైదరాబాద్ సిటీకి చాలా మూలల నుంచి, నలుమూలల నుంచి వలసలు వస్తున్నారు. ఈవెన్ దో మనకు ఆనుకున్నటువంటి ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల నుంచి రోజువారీగా వలసలు వచ్చి మనకి ఇప్పుడు ప్రస్తుతం జనాభా 1 కోటి దాకా టచ్ అయ్యి మెట్రో నగరంగా హైదరాబాదు ఉండబోతుంది. కాబట్టి జనాభా ఫ్లో పెరిగేటప్పటికీ మనకు ఎక్కడ నలుమూలల కూడా హైదరాబాద్ డెవలప్ అవుతూ అవుతూనే వస్తుంది. ఉంది. అయితే దీన్ని గుర్తించినటువంటి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందంటే, ఇంతవరకు మనకు 7,000 స్క్వేర్ కిలోమీటర్ల ఉన్నటువంటి హెచ్ఎండిఏ లిమిట్ని ఇంకొంచెం ముందు RRR వరకు హెచ్ఎండిఏ లిమిట్ని పెంచబోతుంది, ఎక్స్టెండ్ చేయబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాస్ట్గా మనకి ల్యాండ్ దొరకబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ORR లోపల ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అర్బన్ సిటీగా, ORRకి మరియు RRRకి మధ్యలో ఉండేది సెమీ అర్బన్ సిటీగా, అలాగే RRR అవతల వైపు ఉండే ప్రాంతాన్నంతా కూడా రూరల్ సిటీగా కేటాయించి, ORRకి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండే ప్రాంతానికి అధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చి హెచ్ఎండిఏ లిమిట్ని కొంచెం పెంచి టౌన్షిప్స్లు తయారు చేసి, తర్వాత RRRకి ORRకి లింక్ రోడ్లన్నీ, రేడియల్ రోడ్స్ అన్నీ కనెక్ట్ చేసి రవాణా వ్యవస్థను పెంచడం వల్ల వ్యాస్ట్గా మనకి ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు, ప్రాంతం కొంచెం ముందు డెవలప్ అయ్యి ఎక్స్టెండ్ అవ్వడం వల్ల అందరికీ అనుకూలంగా బడ్జెట్లో మనకి హైదరాబాద్లో ప్లాట్స్ దొరకడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఏ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూస్ చేసుకోవాలి అంటారు? అయితే మేజర్గా ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఫోకస్ అంతా కూడా సౌత్ హైదరాబాద్ మీద ఉంది. ఎందుకంటే సౌత్ హైదరాబాద్లోని మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్కి ఒక ఆయువు పట్టుగా చెప్పాలి. ఇక్కడ నుంచే మనకి ఇంటర్నేషనల్గా కనెక్షన్స్ ఉంటున్నాయి. కరెక్ట్. ప్రతిరోజు 20 దేశాలకు ఫ్లైట్స్ రావడం పోవడం, డొమెస్టిక్గా తిరగడం జరుగుతుంది. ఆ సౌత్ పార్ట్లోని మనకు ఫ్యాబ్ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, ఫార్మా సిటీ ఉంది. ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఒక హెల్త్ సిటీగా, అలాగే ఒక టూరిజం సిటీగా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఆయన తయారు చేయాలనే విజన్ ఒకటి పెట్టుకొని ల్యాండ్ అక్విజిషన్, మనకి ల్యాండ్ ఎక్కడుందని సెర్చ్ చేస్తే నలుమూలల సిటీలో నలుమూలల హైయెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందని సెర్చ్ చేస్తే మహేశ్వరంలో 25,000 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. సో ఆల్రెడీ ఉంది కాబట్టి గవర్నమెంట్ చాలా ఈజీ ఇంకా అక్కడ డెవలప్మెంట్ చేయడం. సిటీలో నలుమూలలో ఎత్తికినప్పటికీ ఈ 25,000 ఎకరాలు ఉండటం వల్ల గవర్నమెంట్కి ప్రత్యేకంగా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేసేటువంటి అవసరం లేకుండా ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే తెలంగాణ గవర్నమెంట్, ఫారిన్లో ఎవరైనా కూడా అస్వస్థతకు గురయ్యి అక్కడ వైద్యం ఖర్చు ఎక్కువండి, ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే 1/4 వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఒక 500 నుంచి ఒక 1000 ఎకరాల్లో మహేశ్వరం ఏరియాల్లో ఒక హెల్త్ హబ్ తయారు చేసి ఎవరైనా పేషెంట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తే ఇమీడియట్గా ప్రపంచంలోని టాప్ 10 హాస్పిటల్స్ అన్నిటికీ ఈ హెల్త్ సిటీలో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్స్కి ఇక్కడ అకామిడేట్ చేయడం వల్ల ప్రపంచం నలుమూలల పేషెంట్స్ వచ్చి ఇక్కడ వైద్యం పొందుతారు. అలాగే ప్రపంచంలో ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఇంతవరకు లేవు. అయితే భారతదేశంలో దట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీని ప్రపంచంలో ఎక్కువగా వాడటం, టెక్నాలజీలో నిపుణులు ఉండటం తెలంగాణకి, అలాగే ఆంధ్రాలోనే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ ఉంటారు. కాబట్టి మహేశ్వరం ఏరియాలో ఒక 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా విస్తృతంగా ప్రపంచం వైపు వాడే విధంగా ఒక యూనివర్సిటీని మహేశ్వరంలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఫార్మా సిటీ
సిటీకి దగ్గరగా ఉండటం వల్ల పొల్యూట్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ చిన్న చిన్న ట్యాబ్లెట్లకు సంబంధించిన గోడన్స్ మాత్రమే పెట్టి హెల్త్ పరంగా హైదరాబాద్కు మంచి రికగ్నిషన్. అంటే ఇంతకుముందు మనం ఎక్కడ ఏ జబ్బులు ఏ అటాక్స్ జరిగినా కూడా అక్కడ సొల్యూషన్ హైదరాబాద్ నుంచే దొరుకుతుంది. అంటే ఈవెన్ మీరు హైదరాబాద్ ఇప్పటికీ కూడా ఫార్మాకి బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎందుకంటే భారత్ బయోటెక్ కానీ కోవిడ్ టైంలో కూడా ప్రతి వ్యాక్సిన్ కానీ ఏ మెడిసిన్ తయారు చేయాలన్నా కానీ టోటల్ ప్రపంచంలో ఒక 30% ఇక్కడి నుంచే అన్నీ తయారవుతున్నాయి. కాబట్టి హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కువ కల్పించి, అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఉండే రిసార్ట్స్ కానీ, తర్వాత షాపింగ్స్ కానీ, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా కానీ, స్పోర్ట్స్ క్రికెట్ కానీ, అలాగే వాలీబాల్ కానీ, అన్ని స్పోర్ట్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇండియాలో ఉంది. కాబట్టి దానికి కూడా ఒక హబ్ మహేశ్వరం లాగా తయారు చేసి ఓవరాల్గా మహేశ్వరాన్ని న్యూయార్క్ని తలదన్నే సిటీగా మహేశ్వరాన్ని తయారు చేయాలనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఉంది. కాబట్టి ఒక హైదరాబాద్లో సదరన్ పార్ట్లో ఉన్నటువంటి మహేశ్వరంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇన్వెస్టర్స్ చూస్తారు. కాబట్టి మహేశ్వరం అనేది ఇప్పుడున్న సినారియోలో ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు మేడం. అందుకే అనుకుంటా మరో మహానగరం మహేశ్వరం అంటున్నారు. అవునండి. సో అంటే మీరు అన్నారు కదా, ఒక 25,000 acres ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి మహేశ్వరం ని చూస్ చేసుకోవడం వన్ ఆఫ్ ద రీజన్ అని. కానీ అసలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా మహేశ్వరం గురించి హైలైట్ చేస్తున్నారు? అంటే మహేశ్వరం అనేది ఎలా ఉందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరండి. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ ఈజీగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల్లో మహేశ్వరం చేరుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది, అలాగే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. మహేశ్వరం అనే టౌన్ ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుంది. తర్వాత మహేశ్వరం అనేది నాన్ పొల్యూటెడ్ ఏరియా, మంచి గాలి ఉంటుంది, మంచి నీటి వసతి ఉంటుంది. తర్వాత ఇది ఆల్రెడీ ఒక అడవి ప్రాంతం కాకుండా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక టౌన్. అలాగే మహేశ్వరం అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ప్రత్యేకించి గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడో అక్విజేషన్ ఆల్రెడీ చేసి పెట్టింది. కాబట్టి మళ్ళా వెతుక్కోకుండా చేయడం వల్ల గవర్నమెంట్కి పని ఈజీ అవుతుంది. కాబట్టి మహేశ్వరాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే, సో మీరు ఇప్పుడు అంటున్నారు మహేశ్వరం ఇస్ వన్ ఆఫ్ ద డెస్టినేషన్ టు ఇన్వెస్టర్స్ అని. సో ఇప్పుడు అంటే ఎలాంటి ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అంటే మహేశ్వరం ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ R1 జోన్ ఎక్కువగా ఉంది. బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోన్గా ఉండటం వల్ల కస్టమర్స్కి మనం ఒకటే చెప్పగలమండి, డెఫినెట్గా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకుంటేనే మంచిది. ఇక్కడ R1 జోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లిమిట్లో మహేశ్వరం ఏరియాలో తీసుకుంటే R1 జోన్లో వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయండి. ఓకే, అంటే ఇప్పుడు మరి ప్రైసింగ్ పరంగా ఎలా ఉందంటే అక్కడ? అంటే మహేశ్వరం ఇంత డెవలప్మెంట్ ఏరియా అంటున్నారు, మరి రేట్లు ఎట్లుంటాయని ఆలోచిస్తారు? అంటే మహేశ్వరం ఏరియాలో ప్రస్తుతానికి లొకేషన్ బట్టి మినిమం అయితే 20,000 ఉందండి. మహేశ్వరం పేరు చెప్పుకొని మీకు ఎక్కడికో పులిమామిడో తర్వాత కడతాలో కాకుండా కరెక్ట్గా మహేశ్వరం టౌన్లో కనుక అయితే డెఫినెట్గా 20 నుంచి 25,000 వరకు ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు పదే మహేశ్వరం టౌన్ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి. హైప్ అయితే ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్. సరే, ఇప్పుడు ఒకవేళ నిజంగా మహేశ్వరంలో ఈ 20-25,000 పెట్టి కొంటే కొన్ని గజాలు కానీ ఎకరాలు కానీ ఒక 5 to 10 years వరకు వాళ్ళకి ఎంత % పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఏమంటారు? అంటే 2018 నుంచి ఇప్పటికే కూడా 6-7,000 రూపీస్ రేంజ్ నుంచి ఒక 25,000 వరకు వచ్చిందండి. మనం అనుకున్నట్టుగా కనుక జరిగితే రేవంత్ రెడ్డి గారు చెప్పే సిచ్యువేషన్ బట్టి మహానగరం, విశ్వనగరం, న్యూయార్క్తో పోటీ పడే నగరం అంటే రానున్న 5 సంవత్సరాల్లో మహేశ్వరంలో ₹1,00,000 గజమైనా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటారు. ఓకే, సో ఇదంతా మాట్లాడుకుంటే హైదరాబాద్ చుట్టూ పరంగా అంటే డెవలప్మెంట్ పరంగా ఎదిగిపోతుంది. సో లాస్ట్లీ మీ విజన్ ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకటండి, హైదరాబాద్ నగరము
కేవలము పక్క రాష్ట్రాలతోనో లేదా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోనో కాకుండా ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడబోతున్నాం కాబట్టి రానున్న 5 సంవత్సరాల్లో మనం విశ్వనగరం అని ఏ పదాన్ని అయితే వాడుతున్నామో ఆ కల్చర్ని, ఆ సిచ్యువేషన్ని, ఆ వాతావరణాన్ని డెఫినెట్గా 5 సంవత్సరాల్లో మనం ఫీల్ అవుతాము. అది జరిగి తీరుతుంది. ఇంకో నెక్స్ట్ 5 years లో అలా ఉండబోతుంది హైదరాబాద్ అంటారు. డెఫినెట్గా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే అంచెలంచెలుగా ఎదిగిపోతుంది. ఇప్పుడున్న అన్ని డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మహేశ్వరం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అంటున్నారు. సో మీరు కూడా మీ రియల్ ఎస్టేట్ జర్నీని మహేశ్వరంతో స్టార్ట్ చేయండి. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ.